అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉపద్రష్ట సాయి గారు రచించిన పాఠం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుధీర్ అటువంటి కోరిక కోరుతాడని జయంతి ఏమాత్రమూ ఊహించలేదు. కాసేపు మౌనంగా నిలబడిపోయింది. కారణం, సుధీర్ ఏమైనా అడిగితే అందులో అర్థం ఉంటుంది. ఆషామాషీ కోరికలు కోరడు కనుక అతని ప్రస్తుత కోరికను అంత తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. అలాగని తీర్చడమూ సాధ్యం కాదు. మరిప్పుడు ఏం చేయటం అనుకుంది జయంతి. కళ్ళు మూసుకుని పడక్కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తోంది. చిన్నప్పటి నుంచి సుధీర్ పట్టుదల మనిషి. కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడే ఒకసారి మరో అబ్బాయి సుధీర్ తొడుక్కున్న చొక్కా బాలేదన్నప్పుడు మరునాడే కొత్త చొక్కా తొడుక్కు వెళ్లి, ఇప్పుడు నీ చొక్కా బాగలేదుగా అన్నాడు సుధీర్. తన మనసుని గాయపరిచే సంఘటన జరిగితే తట్టుకోలేడు. వీలైతే అలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు. 6 సంవత్సరాల వ్యవధిలో 2వ సంతానంగా పుట్టిన సుధీర్కు ఒక అక్క ఉంది. కాని సునంద ప్రస్తుతం అమెరికాలో భర్తతో కాపురం చేస్తోంది. ఉన్నదల్లా ఇప్పుడు సుధీర్ మాత్రమే కనుక అతని కోరికలన్నీ వీలైనంత వరకు తీర్చేస్తున్నారు జయంతి, జగన్నాథులు. జగన్నాథ్ ఒక కంపెనీలో ఆఫీస్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబీకుడి క్రిందే లెక్క. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం మోసపోసినట్లు ఉంటుంది. ఇంచుమించుగా కోరికలు కూడా ఒక్కలాగానే ఉంటాయి. చిన్న ఫ్లాటు, మోటార్ బైకు, టీవీ, వీడియో, మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మిషన్ వగైరాలు, సుమారైన కాన్వెంట్ చదువులు, ఇవి ఆ జీవన విధానంలో కనిపించేవి. వారాంతాల్లో టీవీ సినిమాలు, లేదా అప్పుడప్పుడు కుటుంబంతో ఏ మంచి హోటల్లోనో రాత్రి భోజనాలు వారి వినోద కార్యక్రమాల్లో ఒక భాగం. జీవన విధానంలో ఐశ్వర్యవంతులతో పోటీపడే భావన వారిది. ఈ మూస ప్రకారమే సాగేది జగన్నాథ్ కుటుంబ జీవితం. అలాగే మధ్యతరగతికి మాత్రమే పరిమితం కాని మిగతా వర్గాల్లో కూడా ఉన్న కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అవి అనవసరమైన ఆడంబర జీవితం, తాహతకు మించిన కోరికలు, తను తన వాళ్లు మాత్రమే అన్న భావన, స్వలాభం, సొంత గొప్పలు చెప్పుకోవడం, ఫాల్స్ ప్రెస్టీజ్. మంచి కన్నా చెడు త్వరగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది అన్ని వర్గాలకు వర్తిస్తుంది. అవకాశవాదం చెడును త్వరగా తనలోకి చేర్చుకుంటుంది. తనకు తెలియకుండానే సగటు భారతీయుడు విదేశీ నాగరికతకు అలవాటు పడిపోతూ మన సామాజిక విలువలను పూర్తిగా మర్చిపోతున్నాడు. ఈ రకమైన ప్రవర్తనకు జగన్నాథ్ కూడా అతీతుడు కాడు. జయంతి అంతే. సుధీర్ కోరిన కోరిక జయంతిని కలవరం పెట్టడంతో పాటు ఆలోచింపచేసింది. సాయంత్రం జగన్నాథ్ రాగానే ఈ విషయం చెప్పాలి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి అనుకుంది జయంతి. అయినా ఆమె మనసు కుదుటపడలేదు. సాయంత్రం దాకా ఆగే ఓపిక లేక భర్తకు ఫోన్ చేసి చెప్తే అనుకుంది. ఈ విషయాన్ని వివరంగా ఫోన్లో చెప్పటం కష్టం. అలా చెప్పినా విషయం వినగానే జగన్నాథ్ కొంచెం భయపడే అవకాశం ఉంది. అందుకు కారణం ఒక్కటే, సుధీర్ మొండితనం. నిజానికి సుధీర్ మొండివాడు కాడు. తను నమ్మిన మంచిని విశ్వసించేవాడు. ఆ మంచి కోసం ఎంత కష్టమైనా పడతాడు. తల్లిదండ్రులతో దెబ్బలాడవలసొస్తే వెనకాడ్డు. కొన్ని రోజులు మౌనంగా కూడా ఉండగలడు. స్కూల్లో కూడా సంఘసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే విద్యార్థి కనుక పట్టుదల గల కొడుకుగా సుధీర్ పట్ల జగన్నాథ్కు నమ్మకం ఉంది. అయితే ఇప్పుడతను కోరిన కోరిక కాస్త విడ్డూరంగా ఉంది. ఇప్పటి వరకు అతను అలాంటి కోరిక కోరుతాడని జయంతి గాని జగన్నాథ్ గాని ఊహించి ఉండరు కూడా. కాని సుధీర్ కోరనే కోరాడు. మరిప్పుడేం చెయ్యాలి అనుకునేలా చేశాడు సుధీర్. బరువుగా కాలం కదులుతోంది. అంతకన్నా మెల్లగా బరువెక్కిన జయంతి మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. మెల్లగా సాయంత్రం అయింది. జగన్నాథ్ రానే వచ్చాడు. ట్రాఫిక్ టెన్షన్ తగ్గడానికి కాసేపు వ్యవధినిచ్చింది జయంతి. బట్టలు మార్చుకొని మొహం కడుక్కొని బాల్కనీలో కూర్చొని పూల మొక్కలకేసి చూస్తున్న జగన్నాథ్ దగ్గరికి చేతిలో కాఫీ కప్పుతో వచ్చింది జయంతి. సుధీర్ రాలేదా ఇంకా అడిగాడు జగన్నాథ్. వచ్చాడు, మళ్లీ ట్యూషన్ సెంటర్కు వెళ్లాడు చెప్పింది జయంతి. ఈ ఏడు వాడు బాగా చదవాలి, లేకపోతే మెడిసిన్ సీట్ రాదు అన్నాడు జగన్నాథ్. జయంతి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా నిల్చుంది. తాను అనుకున్నది సాధించే వరకు
లేదా ఎవరైనా తన మనసుని బాధపడితే తప్ప ఆ రకంగా ఉండని జయంతి వాలకాన్ని గమనించిన జగన్నాథ్ జయంతిని అడిగాడు. అదోలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నావు అని. అంతే. మధ్యాహ్నం సుధీర్కు తనకు మధ్య జరిగిన విషయం గురించి చెప్పింది. అతని కోరిక గురించి కూడా చెప్పింది. ఈసారి ఆశ్చర్యపోవటం జగన్నాథ్ వంతైంది. అసలు ఎందుకు ఇటువంటి కోరిక కోరాడు? వాడికిప్పుడు ఏం సరిగ్గా జరగటం లేదని? అసలు అటువంటి ఆలోచన వాడికి రావటానికి కారణం ఏమిటి? ప్రశ్నల వర్షం కురిపించాడు జగన్నాథ్. అదే నాకు అర్థం కావటం లేదు. మీరడిగిన ప్రశ్నలన్నీ నేను అడిగాను. వాడు దేనికి సమాధానం చెప్పటం లేదు. ఇక్కడికన్నా నేనక్కడ ప్రశాంతంగా చదువుకోగలను కనుక హాస్టల్లో ఉంటాను. కాలేజీ హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటారు నాతో. నాన్నగారితో చెప్పి ఏర్పాటు చెయ్యి అన్నాడు. అంతే. ఇక్కడ వాడికి లోటు ఏముందని అడిగినవన్నీ సమకూరుస్తున్నాముగా. వాడికంటూ ఓ గది ఉంది. ప్రశాంతతకు ఏ భంగమూ కలగదు. మరెందుకని? ఏదో అడగబోతున్న జగన్నాథ్తో అదేదో వాడ్నే అడగండి అంది జయంతి. రాత్రి సుధీర్ ఇంటికి వచ్చిన తర్వాత భోజనాలు పూర్తయ్యాక జగన్నాథ్ సుధీర్ని పిలిచి, హాస్టల్లో చేరుదామనుకుంటున్నావా సుధీర్ అని అడిగాడు. అవును క్లుప్తంగా చెప్పాడు సుధీర్. ఎందుకురా, ఇక్కడ నీకేం తక్కువైందని అన్నాడు జగన్నాథ్. నాన్నా, మీరు చేసిన దాని గురించో చెయ్యని దాని గురించో నేను చెప్పటం లేదు. మరీ ఆరాలు తీయకుండా హాస్టల్లో నన్ను చేర్పించండి. మీ మీద కోపమో ద్వేషమో నాకు లేదు. అక్కడ నా ఈడు స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంటూ చదువుకుంటాను. మీరు కూడా అడపాదడపా వచ్చి నన్ను చూడొచ్చు అన్నాడు సుధీర్. బావుందిరా వరస. ఉన్న ఊళ్ళోనే కొడుకు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడంటే అందరూ ఏమనుకుంటారు? మీ అక్క విదేశాల్లో ఉంది. నువ్వు కూడా దూరమైతే మేమిద్దరం ఒకరి మొహాలొకరు చూసుకోవాలి. పై చదువులకో ఉద్యోగం కోసం బయట ఊరు వెళ్లావంటే తప్పదు. ఉన్న ఊళ్ళోనే హాస్టల్లో ఉంటాననడం. ఇంకా జగన్నాథ్ మాట్లాడేలోగా, చూడు సుధీర్, చిన్నప్పట్నుంచి నిన్ను ఎంత ప్రేమగా పెంచానో నాకు తెలుసు. ఒక్కగానొక్క కొడుకుని గారాబంగా పెంచాను. 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే వచ్చేదాకా గేటు దగ్గరే నిలబడేదాన్ని. ఏం కావాలన్నా కొనిస్తూ ప్రాణానికి ప్రాణంగా పెంచాను. నువ్వేనా నాకు దూరంగా ఉన్న ఊళ్ళోనే హాస్టల్లో ఉంటానంటున్నావు అడిగింది జయంతి. అవునమ్మా, నేనే. ఎందుకో తెలుసా? ఓ తల్లిగా నీకు నీ కొడుకు నీతోనే ఉండాలనుంది కదా అని అడిగాడు సుధీర్. అవును, ఎవరికైనా ఉంటుందిగా మరి అంది జయంతి. మరలాగే నాయనమ్మకు కూడా తన ఒక్కగానొక్క కొడుకుతో, ముఖ్యంగా ముసలితనంలో ఉండాలని కోరుకోవడం న్యాయం కాదా? మరి పాపం నాయనమ్మను ఉన్న ఊళ్ళోనే వృద్ధుల సంక్షేమ కేంద్రంలో చేర్పించారు. మరి ఆ తల్లి మనసు నీలానే బాధపడుతుందని నీకు అనిపించలేదా? మనిషి మనిషికి నీతి మారదమ్మా. ఏ తల్లికైనా కొడుకుతో ఉండాలనే ఉంటుంది. నువ్వే అన్నావుగా. నీలాగనే నన్ను నాయనమ్మ కూడా గారాబంగా పెంచింది. మరి ఆమెకు నేనేం చేయగలిగాను? నేను చిన్నవాడ్ని, మిమ్మల్ని శాసించలేను. కనుక నేను కూడా మీకు దూరంగా హాస్టల్లో నాయనమ్మలా ఉంటే మీకు నేను లేని బాధ అర్థమవుతుందని, అలాగే నాయనమ్మ బాధ కూడా తెలుస్తుందని అనుకుని హాస్టల్లో చేరుతున్నాను. అంతే. నాయనమ్మను మళ్ళీ ఇంటికి పిలిపించుకొస్తేనే నేను ఇంట్లో ఉంటాను. లేదా తన తల్లికి మా నాన్న చూపిన దారే మరో విధంగా, అంటే నేనే దూరంగా వెళ్ళిపోతూ నీకు చూపిస్తాను. ఇది మమకారాల మధ్య జరిగే సంఘర్షణ. ఎవరి మీద ద్వేషం లేదు నాకు. రాజీ ప్రసక్తి అసలే లేదు అన్నాడు సుధీర్. జయంతి జగన్నాథుల మొహాలలో నెత్తుటి చుక్కలేదు. నిశ్చేష్టులై నిలబడిపోయారు. సరిగ్గా 24 గంటల్లోగా నాయనమ్మ సుధీర్ను తన దగ్గరకు తీసుకుంది అదే ఇంట్లో. ఆధునిక జీవితం అవసరానికిచ్చినంత ప్రాముఖ్యం అనుబంధాలకి ఇవ్వటం లేదు. నేర్చుకున్న పాఠాన్ని మరిచిన వాళ్లకు అప్పుడే పాఠం చదువుకుంటున్న వాళ్ళు జ్ఞాపకం చెయ్యకపోతే మరెవరు చేస్తారు? ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.